టిఫిన్ జిగురుగా అతుక్కోకుండా పొడి పొడిగా చూస్తేనే తినాలనిపించేలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సగ్గుబియ్యంలో ప్రోటీన్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్స్, పొటాషియం ఇలా ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఫైబర్ రిచ్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ చాలా హెల్దీ. ఇందులో 80% వెజిటేబుల్స్, 20% మాత్రమే సగ్గుబియ్యం వేసి నేను చేస్తున్నాను. సగ్గుబియ్యం నానబెట్టుకొని ఇలా వడకట్టుకోవాలి. దాని తర్వాత ఈ వెజిటేబుల్స్లో వేసి కలుపుకోవాలి. ఇవంతా బాగా కుక్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ పల్లీల పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, సగ్గుబియ్యం ఉప్మా రెడీ. ఫుల్ డీటెయిల్డ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.